శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి జూలై 12 నుంచి 18 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మేషరాశి వారికి రాశ్యాధిపతి కుజుడు ధనస్థాన సంచారం వల్ల వారి యొక్క వాక్చాతుర్యంతో తెలివితేటలతో ధన సంపాదన చేసే అవకాశం ఉంటుంది. ఒక ఆకస్మిక ధనలాభం లాంటిది ఈ రాశి వారికి ఏర్పడే అవకాశం ఉంది. అంటే మేషరాశి వారికి కుజుడు అష్టమాధిపతి అవటం వల్ల, అష్టమాధిపతి ధనస్థాన సంచారం వల్ల ఏంటంటే ఆకస్మిక ధనలాభం జరుగుతూ ఉంటుంది. అది ఏదైనా ప్రైజ్ మనీ అవ్వచ్చు, భూములు స్థిరాస్తులు అమ్మడం వల్ల అవ్వచ్చు, ఏదైనా స్థిరాస్తి సెటిల్మెంట్ వల్ల అన్నదమ్ములతో కానీ, లేదంటే పెద్దవారి ద్వారా ఇన్సూరెన్స్ ద్వారా మీకు సడన్గా ఒక పెద్ద మొత్తంలో ధనం సమకూరే అవకాశం ఉంది. అలాగే స్థిరాస్తుల మీద ఆదాయం లభిస్తుంటుంది. అంటే కుటుంబం మీద మీ కమాండింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు పౌరుషంగా మాట్లాడటం వల్ల కుటుంబ సభ్యులు కొంతవరకు హర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది కొన్ని సందర్భాల్లో బంధువుల మధ్య అన్నదమ్ముల మధ్య విభేదాలకి కారణం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడే విధానంలో కొద్దిగా నెమ్మదిగా వాళ్ళకి బాధ కలగకుండా కష్టం కలగకుండా మాట్లాడడం మంచిది. అలాగే మనీ ఎంత వచ్చినప్పుడు కూడా అది ఏదో విధంగా ఖర్చు అయిపోవడం వల్ల పెద్దగా సేవింగ్స్ చేయలేకపోతుంటారు. ఈ సమయంలో మీరు పెద్ద మొత్తంలో ధనం వచ్చినప్పుడు ఏదైనా స్థిరాస్తి కొనడం వల్ల మీకు కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మరి తృతీయ స్థానంలో బుధుడు రవితో కలిసి బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల మీ యొక్క సలహాలు సూచనలతో ఇతరులు కొంత బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. విద్యార్థులు తమ విద్యలో చాలా ప్రావీణ్యాన్ని పెంచుకోవడం జరుగుతుంటుంది. వాళ్ళ నైపుణ్యానికి తగిన గుర్తింపు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ మేషరాశి వారికి వారిలో ఉన్నటువంటి టాలెంట్ పెరగడం వల్ల కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. వృత్తి మారడం కానీ కొత్త వృత్తి ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు సహకరించే అవకాశం ఉంది. మీ ఈ ప్రయత్నంలో మీకు అధికారులు కానీ మీ స్నేహితులు కానీ చాలా వరకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురువు మీకు ఏదన్నా స్థల మార్పు జరిగే అవకాశం ఉంది. అంటే ఈ సమయంలో అంటే ఇంచుమించుగా మీకు ఇప్పుడే కాకుండా ఈ అక్టోబర్ నెలాఖరు లోపు మీరు ఏదైనా స్థానచలనం కానీ కొత్త గృహం కొనుక్కొని కొత్త గృహప్రవేశం చేయడం కానీ ప్లేస్ మారడం కానీ జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు తమ విద్య నిమిత్తం అది విదేశం అన్నా అవ్వచ్చు, ఇతర రాష్ట్రం అన్నా అవ్వచ్చు, లేదంటే మంచి హాస్టల్లో చేరి వారి విద్య కొనసాగించే అవకాశం ఉన్నది. ప్రధానంగా ప్రస్తుతం ఈ గ్రహస్థితి మనం పరిశీలించినప్పుడు భాగ్యాధిపతి గురువు, ఈ రాశి వారికి భాగ్యాధిపతి గురువు, రాజ్యాధిపతిగా ఉన్నటువంటి శని భగవానుడు, వీళ్ళిద్దరి మధ్య ఒక కోణ దృష్టి ఏర్పడడం జరిగింది. ఒక విధంగా ఇది భాగ్య రాజ్యాధిపతి యోగం ఏర్పడటం వల్ల మరి వ్యయస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడి పైన ఈ గురు యొక్క దృష్టి పట్టడం వల్ల ఏంటంటే జాతకుడు విదేశంలో కానీ దూర ప్రాంతంలో కానీ చేసే ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. మీ వ్యాపార అభివృద్ధి కొరకు కానీ ఏదన్నా ఒక ఇండస్ట్రీ స్థాపించాలని కానీ చేసే ప్రయత్నం చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. దానికి సహకరిస్తూ లాభస్థానంలో ఉన్నటువంటి రాహు చాలా వరకు మీకు విదేశంలో ఉన్నటువంటి మిత్రులు కానీ బంధువులు కానీ మీ యొక్క ప్రోత్సాహానికి మీకు తగు విధంగా వాళ్ళు సమయానికి సహకరించడం జరుగుతుంది. బట్ ఏదైనా ఈ రాశి వారు చేసే ప్రయత్నం బట్టి ఒక కొత్త వ్యవస్థని, ఒక వ్యాపారం కానీ ఒక ఇండస్ట్రీ కానీ ప్రారంభించే అవకాశం ఉన్నది. ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ధన సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్ర భగవానుడు 5వ స్థానంలో కేతు గ్రహంతో కలిసి సంచారం చేయడం వల్ల జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ప్రేమికులు కొత్తగా డిసప్పాయింట్మెంట్ పొందే అవకాశం ఉంది. ఏదో విధంగా ప్రేమికుల మధ్య ఎడబాటు కానీ మిస్అండర్స్టాండింగ్స్ కానీ వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా విపరీతమైనటువంటి టైట్ ఏర్పడుతూ ఉంటుంది. చుట్టూ అనేక రకాల సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కనబడినప్పుడు కూడా సమయానికి మనీకి చాలా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ధనాధిపతి ఎప్పుడైనా శుక్రుడు కానీ ధనాధిపతి కానీ ఎవరి జాతకంలో అయినా కేతువుతో కలిసినప్పుడు వారికి కొంతవరకు ఈ ఆర్థిక పరమైనటువంటి టైట్ ఏర్పడడం జరుగుతుంటుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రధానంగా భార్యకి హెల్త్ ప్రాబ్లం రావడం జరుగుతుంటుంది. బట్ ఈ వారం ప్రారంభంలో ఈ గ్రహాలన్నీ రాహుకేతుల మధ్య ఉండిపోవడం జరిగింది. అంటే 5, 11 మధ్య ఉండిపోవడం వల్ల సాధ్యమైనంత వరకు వీళ్ళు ఎటువంటి స్పెక్యులేషను, షేర్ మార్కెట్, జోదం వాటికి
దూరంగా ఉంటేనే మంచిది. లాభస్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క అనుగ్రహం కోసం ఈ రాశివారు శుక్రవారం రోజు అమ్మవారి ఆలయంలో కుంకుమర్చన కానీ 18 టెర్రస్లు కానీ చేయడం వల్ల వారికి ఉన్నటువంటి ప్రధాన సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ వారం యొక్క గ్రహస్థితి మనం పరిశీలించినప్పుడు ఇంచుమించు ఈ నెలాఖరు వరకు పర్టికులర్గా ఈ వారం శుక్రగ్రహం కేతువుతో కలిసి సంచరించడం వల్ల ఇది ప్రతి రాశి వారికి వర్తిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది ప్రధానంగా ఆర్థిక పరంగా తీవ్రమైనటువంటి ఆర్థిక ఒత్తిడి ఏర్పడడం జరుగుతుంది. స్త్రీలతో విరోధం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు స్త్రీ అయి ఉంటే వ్యక్తిగతంగా మీ ఆరోగ్యం ఇబ్బంది పడడం కానీ ఇతరుల చేతిలో మోసపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇది ఏ రాశితో సంబంధం లేదు. ఈ శుక్రుడు ఈ విధంగా ఉన్నప్పుడు కంప్లీట్గా ఇటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సమయంలో మీరు చేయవలసిన పరిహారం ఏదైనా అంటే కంప్లీట్గా ఇది ఒక రోజుతో సరిపోదు. శుక్రవారం ఒక 6 శుక్రవారాలు కంటిన్యూగా చేసుకోవలసి ఉంటుంది. సాయంకాలం సమయంలో అంటే సూర్యాస్తమం అయిన తర్వాత ఏదైనా ఆంజనేయ స్వామి వారి ఆలయం కానీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం అయినా పర్వాలేదు. సాయంకాలం పూట ఒక ఎరుపు రంగు పువ్వులు, మందార పువ్వులు కానీ గులాబీ పువ్వులు కానీ చాలా ఫ్రెష్గా ఉండాలి. ఒక 6 తీసుకొని ఆ హనుమాన్ దేవాలయంలో స్వామికి సమర్పించవలసి ఉంటుంది. అలాగే బాగా సుగంధపూరితంగా ఉన్నటువంటి అగరబత్తీలు అన్నమాట. అంటే కామన్గా వెలిగిస్తే మొత్తం చుట్టుపక్కలంతా వ్యాపించే విధంగా కొన్ని అగరబత్తీలు ఉంటుంటాయి కదా, అటువంటి ఒక ప్యాకెట్ ఆ స్వామివారి దేవాలయంలో ఇచ్చి అవి అక్కడ వెలిగించడం, అంటే ధూపం వచ్చే విధంగా వెలిగించడం వల్ల మరి మీరు ఆ దేవాలయంలో కూర్చొని లక్ష్మీ అష్టోత్తరం కానీ శ్రీ సూక్తం కానీ కనకదార స్తోత్రం కానీ సైలెంట్గా పఠించడం వల్ల కంప్లీట్గా మీకు ఈ 6వ వారం వచ్చే లోపల ఈ యొక్క ధనలాభం కలిగే, అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఈ స్త్రీల నుంచి విమర్శలు రాకుండా, స్త్రీలతో శత్రుత్వం లేకుండా, స్త్రీల యొక్క అనురాగం కానీ వాళ్ళ యొక్క ప్రేమని పొందినప్పుడు ఆటోమేటిక్గా ధనం కూడా ఆ విధంగా వాళ్ళని ఆకర్షించడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో మీరు ఈ 6 వారాలు కూడా స్త్రీలతో, అంటే తల్లితో కానీ చెల్లెలతో కానీ అక్కగారితో కానీ ఈవెన్ ఎవరితో కూడా శత్రుత్వం పెంచుకోకుండా కంప్లీట్గా మీరు ఈ నియమం పాటించడం వల్ల మీ జీవితంలో కంప్లీట్ మార్పు రావడం జరుగుతుంది. గురువు బలంగా ఉన్నప్పుడు కూడా మనకి పరిహారాలు చేయనప్పుడు అవి ఫలిస్తూ ఉంటాయి. అదే గురువు బలహీనంగా ఉన్నా కూడా మనకు పరిహారాలు ఫలించవు. కాబట్టి ప్రస్తుతం గురువు ఉచ్చులో ఉండడం, అయితే శుక్రుడు ఈ విధంగా బలహీనం అవటం వల్ల సంపూర్ణమైనటువంటి ఫలితాలు మీరు పొందలేకపోతుంటారు. ఈ కొద్దిపాటి రెమెడీ చేసి చూడండి, బాగుంటుంది. బట్ ఇవన్నీ మనకి చేయలేము అనుకున్న వాళ్ళు కంప్లీట్గా ఒక మంచి రోజు చూసి మీ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ఒక 41 రోజులు కంటిన్యూగా ఒకే టైంలో ప్రతిరోజు అదే టైంలో ఈ కనకదార స్తోత్ర పారాయణ చేయడం వల్ల కానీ నిశ్శబ్దంగా దాన్ని వినడం వల్ల, అంటే దృష్టి మరల్చకుండా వినడం వల్ల 41 రోజు చేయడం వల్ల కంప్లీట్గా మీరు ప్రారంభం రోజు ఏదైతే సంకల్పంతో చేశారో ఆ సంకల్పం అన్నది 41 డేస్ తర్వాత మీకు, అంటే లోపులోనే దాని యొక్క ఫలితం మీరు పొందడం జరుగుతుంది. ఇందులో నమ్మకం ఇంపార్టెంట్. బట్ ఏదైనా మీ గృహంలో ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారి ఫోటోకి ఎరుపు రంగు పూలతో అలంకరించి వెండి గ్లాసులో, అంటే వెండి పాత్రలో పాలు నైవేద్యంగా పెట్టి అందులో కొద్దిగా బెల్లమో పటిక పందారు వేసి ఆ ప్రసాదాన్ని మీరు తీసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ గృహంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కంప్లీట్గా తొలగిపోవడం జరుగుతుంది. ఒకటి చిన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, మీ కుటుంబంలో మీ గృహంలో స్త్రీలు ఎంత సంతోషంగా ఉంటే మీ ఫైనాన్స్ పొజిషన్ అంత ఇంప్రూవ్గా ఉంటుంది. స్వస్తి.